హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు. విలేజ్కి అయితే వచ్చాం కదా, విలేజ్లో కొన్ని మొక్కలు అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు చూపించాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొన్ని మొక్కలు అయితే బాగా పెరిగాయి. ఇక్కడ జామకాయ చెట్టు కూడా చాలా పెద్దగా అయ్యి కాయలు కూడా కాస్తున్నాయి అన్నమాట. ఇంకా చిన్న కాయలు అయితే ఉన్నాయి కానీ పెద్దగా అవ్వలేదు. కానీ చాలా వరకు అయితే కాయలు కాయడం స్టార్ట్ అయినాయి అన్నమాట జామకాయ చెట్టుకి. అలాగే పక్కన నిమ్మకాయ చెట్టు కూడా ఉంది, అంతకుముందు కూడా నేను చూపించాను. సో ఇప్పుడైతే ఆ చెట్టుకి ఫుల్ నిమ్మకాయలు అయితే కాస్తున్నాయి అనమాట. 100కు పైనే ఉన్నాయి, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా ఎన్ని జామకాయలు అయితే కాస్తున్నాయి చెట్టు మీద. నెక్స్ట్ టైం వెళ్ళే వరకు అయితే అవి చాలా పెద్దగా అయితే అయిపోతాయి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ నేను మీకు చూపిద్దాం అనుకున్నది అయితే ఈ నిమ్మకాయ చెట్టు. చూడండి ఎన్ని కాయలు కాస్తున్నాయి, చాలా పెద్ద సైజులో ఉన్నాయన్నమాట నిమ్మకాయలు అయితే. నిమ్మకాయలు తెంపి మనం కొంచెం ఇలా చేతి కింద నలిపి పిండితే అసలు చాలా నిమ్మరసం అయితే చాలా వస్తుంది. చాలా బాగా అనిపించింది నాకైతే ఈ చెట్టు చూసి. చాలా కాయలు అయితే 100కు పైనే ఉన్నాయన్నమాట. భలే అనిపించింది చూడ్డానికి. సో ఏంటంటే చెట్టు ఇలా పెట్టాము, వచ్చాయి, కాస్తున్నాయి కదా, చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట. ఎక్కడెక్కడో చూసేవాళ్ళం కదా, ఇప్పుడు స్వయంగా మా ఇంట్లోనే చెట్టుకి కాస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయో, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడడానికి అయితే చాలా సూపర్గా అనిపిస్తున్నాయి నాకైతే. చూడండి గుత్తులుగా అయితే ఉన్నాయి, 2, 3 అలా గుత్తులు పైనే ఉన్నాయి తప్ప ఒక్కొక్కటి అక్కడక్కడ ఒక్కొక్కటి అని అయితే లేదు. ఇక్కడ సంథింగ్ ఏదో చెట్టు కూడా ఉంది, మా అత్తయ్య ఏదో పెట్టారు, తెలియదు నాకు. ఈ సైడ్ వచ్చేసి కరివేపాకు చిన్నవి ఉన్నాయన్నమాట చెట్లు. సో అంతకుముందు పెద్దగా ఉండేది, అది మా అత్తయ్య అయితే కట్ చేసి పడేశారు, ఎందుకంటే నిమ్మకాయ చెట్టు బాగా పెరగాలని చెప్పి. సో వెనక్కి అయితే వెళ్ళి చూపిస్తా. ఇంకొన్ని సపోటా చెట్లు ఉన్నాయి. మా కోళ్ళు అయితే నేను వస్తున్నానని చూసి పారిపోతున్నాయి. ఇక్కడైతే మా గేదెలు వచ్చేసి ఇక్కడ కుడితి తాగుతుందనమాట. ఇప్పుడు చూద్దాం అవి నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతాయో, ఎందుకంటే మనం అలవాటు ఉన్నాం కదా వాళ్లకు. మా అత్తయ్య వాళ్ళంటే రోజు చూసుకుంటారు కాబట్టి వాళ్ళ అలవాటు. చూడండి నన్ను చూడంగానే అవి పైకి లేచి చూస్తున్నాయి. నాకైతే చాలా భయం వేసింది. చూడండి ఎలా చూస్తున్నాయో, ఎవరు వీళ్ళు అన్నట్టుగా. వాళ్ళకు కూడా రోజు తిరిగే మనుషులకిను కొత్త మనుషులకి డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది కదా. సో అందుకని అలా చూస్తున్నాయి అనమాట. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ లోపలికి వస్తే అప్పుడు చూపించాను కదా చిన్నగా ఉండే మామిడికాయ చెట్లు, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయినాయి అనమాట, పెరిగాయి. 2 మొక్కలు తీసుకొచ్చి పెట్టాము. అప్పుడు చిన్న మల్లె చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకొక నిమ్మకాయ చెట్టు, ఇంకా ఇదేదో పూల చెట్టు అనమాట, తెలియదు నాకు, నేమ్ అయితే తెలీదు. ఈ పూల పేరు అయితే తెలియదు, కానీ ఈ మొక్కకైతే మంచిగా పూలు అయితే చెట్టు నిండా పూస్తున్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి. ఏమంటారో మరి నాకైతే తెలియదు ఈ పూల పేర్లు. సో ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి ఇంకొక జామకాయ చెట్టు, మామిడికాయ చెట్టు, అప్పుడు 2 పెట్టాం కదా, అందులో ఇదొకటి. ఇక్కడ చూడండి సపోటాలు కూడా కాయడం స్టార్ట్ అయినాయి. మేము తీసుకొచ్చినప్పుడు చిన్న మొక్క ఇది, ఇప్పుడైతే కాయలు కాయడం కూడా స్టార్ట్ అయినాయి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.